హాయ్ హలో మీ తెలంగాణ పోరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చిన్న రొయ్యలతో పలావ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ చేయకుండా వీడియోని ఫాలో అవ్వండి. మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పలావ్ కావాల్సినవన్నీ వీడియోలో చూపిస్తున్నాను. వాటిని అన్ని రెడీగా పెట్టుకున్నామంటే మనం ఈజీగా తొందరగా కూడా చేసేసుకోవచ్చు. మనం ఎన్ని గ్లాసులు పెట్టాలనుకుంటున్నామో అన్ని గ్లాసులు రైస్ నానబెట్టుకోవాలి. నేను బాస్మతి రైస్ 2 కప్పులు తీసుకున్నాను, నానబెట్టుకున్నాను ఒక అరగంట సేపు. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పలావ్ ఎందులో చేయాలనుకుంటున్నానో ఆ బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఒక 70% కుక్ అయ్యేటట్లు చూసుకొని వాటిని ఒక బౌల్లో ఆర్ ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బౌల్లో ఆయిల్ మరి 2 స్పూన్లు, 1 స్పూన్ ఘీ వేసుకొని మసాలా ముందు చూపించాను కదా వీడియోలో, వాటిని ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. మంచి ఎగినాయి కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఆయిల్లో వేయించుకొని దానిలో ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అది కూడా మంచిగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా వాటిని ఆయిల్లో వేగనివ్వాలి. ఇప్పుడు టొమాటో యాడ్ చేద్దాము. యాడ్ చేసి కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి మంచిగా కలిపి వాటిని ఆయిల్లో పచ్చివాసన అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి. ముందుగా మనము రొయ్యల్లో ఉప్పు, కారం యాడ్ చేసుకున్నాము, కానీ ఇప్పుడు రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకొని సరిపడా ఉప్పు, కారం వేసుకొని కలిపి పెట్టుకొని తరువాత దానిలో మనం మ్యారినేట్ చేసి పెట్టి వేయించుకొని పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు మన పలావ్ ప్రాసెస్ షురూ అవుతుంది. 2 కప్స్ రైస్కి నేను 3.5 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ కొంచెం మసిలిన తర్వాత కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని చిన్నగా కలిపి పెట్టుకున్నా. ఇప్పుడు మూత పెట్టి 10 నుండి ఒక 12 నిమిషాలు దాన్ని అలానే ఉడకనిస్తే కనుక మనకి వేడి వేడి గుమగుమ చిన్న రొయ్యలతో చేసిన పలావ్ రెడీ అయిపోతుంది. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ప్రాన్స్ పలావ్ నచ్చిందా? మరో వీడియోతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ తెలంగాణ పోరి.